మల్కాజ్గిరి నేరేడ్మెట్ తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పిట్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించి నాయకులు, కార్యకర్తలు నూతన ఉత్సాహాన్ని నింపారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలంగాణ రక్షణ సేన బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు తెలిపారు. పంచజన్యం ప్లాన్ 5 హామీల ప్రజలకు అందించే కృషి చేస్తామని అన్నారు. అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, రైతే రాజు, ఉచిత విద్యుత్ చాలా బాగుంది. యువతకు ఉద్యోగం, ఉపాధి, తొలి ఏడాది 4 లక్షల ఉద్యోగాలు, ఉద్యమకారులకే 1 లక్ష ఉద్యోగాలు, 20 కోట్ల వరకు రుణాలు. కవితక్క గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు కొట్టాల యాదగిరి, కూల శ్రీనివాస్, మేక లలిత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. జై కవితక్క. ఇవాళ మా ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితమ్మ గారి ఆదేశాల మేరకు మేము జెండా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మల్కాజ్గిరి నేరేడ్మెట్ చౌరస్తాలో మేము జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా కాబోయే సీఎంని మేము ఇక్కడ నేరేడ్మెట్కి ఆహ్వానించాము. కాబట్టి తను కూడా రావడానికి సంసిద్ధమైన తరుణంలో కొద్ది అస్తవ్యస్త గురైన మాట నిజమే. కానీ కవితమ్మ గారు మీరు వచ్చినా రాకపోయినా మేము కార్యకర్తలు ఎప్పుడు మీ ఎంబడే ఉంటాము. ఈ పార్టీ బలోపేతానికి మేము ఎప్పుడు కృషి చేస్తాము. నిన్ను సీఎం చేసేంత వరకు నిరంతరం మేము పోరాడుతూనే ఉంటాం కార్యకర్తలుగా. అలాగే మీ యొక్క పంచజన్య యొక్క సూత్రాలను మేము ప్రజల దగ్గరికి వెళ్ళేసి అన్ని యొక్క సూత్రాలను మేము వాళ్ళకి చెప్పి మా పార్టీని బలోపేతం చేయడానికి మేము సంసిద్ధమవుతాము. ప్రతిజ్ఞ చేస్తున్నాం కవితమ్మ, మేము మీ యొక్క ఆదేశాలను మేము ఎప్పుడు తూచా తప్పకుండా పాటిస్తూ సమస్యలను పరిష్కరిస్తాం, పోరాడతామనే నిదానంతో మేము వెళ్తాము. కాబట్టి ఈ యొక్క పార్టీని మరింత బలోపేతం చేయడానికి మేము ఎప్పుడు కృషి చేస్తామనేసి మరొకసారి వినయించుకుంటున్నాను. జై కవితమ్మ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.